Archana Kumari, who is working for the Google, drawing a salary of around 1.5 crores. It is a proud army. Yes. So, my rector, principals and deans, faculty members, మరీ ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులందరికీ ఈ అనేక కంపెనీలో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్సులు, అభినందనలు. 4 సంవత్సరాల కిందట ఇనాగరేషన్ అప్పుడు మీకు ఒక మాట చెప్పాం, వీళ్ళందరినీ మంచిగా తయారు చేస్తాం, బుద్ధిమంతులుగా తయారు చేస్తాం, అందుకంటే మంచి ఉద్యోగాల్లో ప్లేస్ చేస్తాము అని ఒక మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్నాం 4 సంవత్సరాల తర్వాత. అది అందుకనే ఈ ఫంక్షన్, ఈ సెలబ్రేషన్ కూడా వీళ్ళందరికీ లాస్ట్ ఇయర్ వరకు 80-85% వచ్చినాయి. ఈ సంవత్సరం 70% ఇప్పుడు దాటింది విఐటికి. ఇంకో 10% గ్యారంటీగా అవుతాయి. ఇంకా రిజల్ట్స్ వెయిట్ చేయాల్సి ఉన్నాయి. మన ఉమెన్స్ కాలేజీకి అయితే 60% దాటింది, 70%కి రీచ్ అవుతుంది 4 రోజుల్లో. ఇది ఎంత భయంకరమైన రెసిషన్ టైం అంటే చాలా ఎన్ఐటీల్లో కూడా 50%లోనే అయిపోయినాయి. ఐఐటీలో కూడా 50 పేపర్లు కూడా వచ్చింది. ఇదంతా నేను చెప్పేది ఏం కాదు. అయినప్పటికీ మా ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల ఇదంతా సాధ్యమైంది. మీకు తల్లిదండ్రులకు 4 సంవత్సరాల కిందట ఇచ్చిన మాట నిలబెట్టు. మనందరం కలిసి, ఈ అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ అందరూ కలిసి మాట నిలబెట్టుకున్నాం. అందుకే ఈ సెలబ్రేషన్ కూడా. అయితే సామాన్యంగా ఏ సంస్థలైనా సక్సెస్ సాధించిన విద్యార్థులకు చేస్తారు. విద్యార్థులకి సన్మానమో అప్రిసియేషనో చేస్తారు. ఇక్కడ మాత్రం తల్లిదండ్రులు చేస్తారు. తల్లిదండ్రులను గౌరవించడం అనేది మన సాంప్రదాయం. పెద్దవాళ్ళని గౌరవించడం అనేది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం పిల్లలకి పదే చెప్తున్నట్టుగా కాకుండా ఇట్లాంటివి చేసి చూపించాల్సిన అవసరం ఉంది. మేమే తల్లిదండ్రులను గౌరవిస్తే, ఇంత పెద్దగా చదువుకున్నాళ్ళే గౌరవిస్తే పిల్లలు కూడా గౌరవించాలనే తెలియటం చాలా ముఖ్యం. అందుకని మూడవది ఏంటంటే, చాలా మంది అందరూ మిడిల్ క్లాస్ లేకపోతే ధనవంతులు ఉండరు. చాలా మంది లోవర్ క్లాస్ వాళ్ళు, కార్పెంటర్లు, ఆటో డ్రైవర్లు, లేకపోతే ఇంకా చిన్న పని చేసేవాళ్ళు కూడా వాళ్ళు చాలా త్యాగం చేసి చాలా కష్టపడి పిల్లల్ని చదివించారు. అవును, ఎంత కష్టపడ్డారంటే నాకు తెలుసు. వాళ్ళు ఒక చీరతోనే గడుపుకొని వీళ్ళకి 3 జతలు బట్టలు కొనిచ్చారు. వాళ్ళు ఒక్క కూరనే తిని వీళ్ళకి 2-3 కూరలు అన్నంలో క్యారేజ్లో పెట్టి పంపించారు. వాళ్ళు చాలా సర్దుకొని వీళ్ళకి అన్ని కావాల్సినంత ఫీజు కట్టారు, కావాల్సినంత సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అది మనం వెలకట్టలేనంత త్యాగం. ఆ త్యాగానికి విలువ ఎవరైనా కట్టాలి. అందుకనే ఈ కార్యక్రమం. సో రిమెంబర్, స్టే ఫోలిష్ అండ్ స్టే హంగ్రీ. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాన్వకేషన్లో దీస్ ఆర్ ద స్ట్రైక్ వర్డ్స్ he has used. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ చేయాల్సింది. రెండవది, మీరు ఇప్పుడు కొంతమంది 10 లక్షలు 12 లక్షలు జాబ్స్ కూడా వచ్చినాయి, కొంతమంది 5-6 లక్షలు జాబ్స్ వచ్చినాయి. మీరు జాబ్స్ వచ్చినంత మాత్రాన మీ తల్లిదండ్రులు చిన్న పనులు చేస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు ఆటో డ్రైవింగో, లేకపోతే కార్పెంటరీయో, లేకపోతే స్కూల్ టీచరో చేస్తూ ఉంటారు. వాళ్ళకి నెలకు 10,000 20,000 వస్తాయి. అంత మాత్రం చేత మీ తల్లిదండ్రులను ఎప్పుడూ చిన్న చూపు చూడ ఆ భావన కూడా రాకూడదు. ఏంటి, నాకు నెలకు ₹1,00,000 వస్తున్నాయి, వై షుడ్ ఐ కేర్ మై మదర్, వై షుడ్ ఐ కేర్ మై ఫాదర్ అనే పరిస్థితి ఎప్పుడు మీ మనసులో కూడా ఆలోచన కూడా రాకూడదు. దట్ ఈస్ అ సిన్ ఐ బిలీవ్. నేనైతే నాకు 72 ఏళ్ళు. ఇప్పుడు నేనైతే రోజు ఏం చేస్తానంటే, దేవుడు దండం పెట్టుకున్న తర్వాత మా అమ్మ నాన్నది ఫోటోలకు దండం పెట్టుకుంటా. చాలా మంది అడుగుతారు, ఎందుకు అట్లా చేస్తారు మీరు అని. అవును, చాలా మంది మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఎందుకు చేస్తారు మీరు అని. సో దేవుడు దండం పెట్టుకున్నారు కదా, ఇంకెందుకు అని. సో నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి కావాల్సింది అడిగితే ఏమిస్తాడు. బంగారం ఇవ్వడు, డబ్బులు ఇవ్వడు,
ఆస్తివుడు ఏమిస్తాడు? మంచి ఆరోగ్యము, మంచి ఆలోచనలు, మంచిగా ప్రవర్తించే తీరు ఇస్తాడు. అదే కదా మా అమ్మ నాన్నలు కూడా ఇచ్చింది నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి తెలివి ఇచ్చారు, మంచి ఆలోచనలు ఇచ్చారు, మంచి పద్ధతులు నేర్పారు. అందుకని నేను రోజు నమస్కారం చేసుకుంటా ఉంటాను. సో వాళ్ళు ఏమీ కాదు, మీ తల్లిదండ్రుల కంటే కూడా పేదవాళ్ళు. ఈ పొలం లేదు, పెద్ద డబ్బులు లేవు, ఏమీ లేవు, అయినా ఐ గాట్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై పేరెంట్స్. సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఏముంది కార్పెంటర్ ఉద్యోగం చేస్తాడు, నాకు 50,000 వస్తున్నాయి, వీళ్ళు ఏంది ఆటో నడుపుతారు, ₹1,00,000 వస్తున్నాయి, ఎట్లా అనుకోకుండా ఇఫ్ మనీ గోస్ టు యువర్ మైండ్, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. డోంట్ అలౌ ద మనీ ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్. మీ బ్యాంకులో ఉంటే పర్లేదు, డబ్బులు మైండ్లోకి వెళ్తే చాలా ప్రమాదం. మీ ఫ్రెండ్స్ని చిన్నచూపు చూస్తారు, తల్లిదండ్రులని చిన్నచూపు చూస్తారు, మీ తోడబుట్టుల్ని చిన్నచూపు చూస్తారు. డోంట్ అలౌ టు ద మనీ ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఫర్ ద స్టూడెంట్స్, కొంతమందికి చిన్న జాబ్స్ వచ్చి ఉండొచ్చు, అంటే 4 లక్షలు 3 లక్షలు చిన్న కంపెనీలో, మిడిల్ లెవెల్ కంపెనీలో వచ్చి ఉండొచ్చు. కానీ అయినా సరే మీరు చిన్న జాబ్సే కదా నెగ్లెక్ట్ చేయకుండా, మీరు చిన్న కంపెనీలో అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. ఇప్పుడు TCSలో, గూగుల్లో, ఇంకొక యాక్సెంచర్లో చేరితే ఒక మాడ్యూల్ ఇస్తారు, దాంట్లో అది చేయమంటారు. కానీ చిన్న కంపెనీలో మీరు అన్నీ చేయాల్సి ఉంటుంది. కాసేపు టెక్నాలజీ, కాసేపు ఫైనాన్సెస్, కాసేపు మార్కెటింగ్, కాసేపు అది ఇది అన్నీ చేయాలి. It is a great learning experience for all of you. Those who got in a small company, it is a great learning experience. You know something about finances, know something about marketing, know something about technology, everything. అందుకని నెగ్లెక్ట్ చేయకుండా, ఇది చిన్న కంపెనీగా చిన్నగా చూడకుండా మీరు అదే చేస్తా, అదే సీరియస్నెస్తో దాంట్లో ఎంటర్ అయ్యి వర్క్ చేయండి. అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్ ఫర్ ద స్టూడెంట్ and our place, maintain ethical values also. That saves you life. ధర్మో రక్షిత రక్షిత అంటే మీరు ధర్మాంతగా ఉంటే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది.